మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. కర్నూలు జిల్లా ఇమ్నూరు నియోజకవర్గం గంజాలి గ్రామంలో కుల మతాలకు అతీతంగా ఒక ముస్లిం వ్యక్తి రామాలయం అయితే నిర్మించడం అయితే కొనసాగుతుంది. అయితే అందులో భాగంగా రామాలయం నిర్మిస్తున్నారని తెలిసిన వెంటనే గణపతి సచ్చిదానంద స్వామి గారు అయితే పిలిపడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి వారిని కలిశారు. ఇంతగా టెంపుల్ గురించి వీళ్ళు ఏం అడిగారు, ఇంతగా ఆ స్వామీజీ ఏం చెప్పారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు గుడి నిర్మించే ఒక ముస్లిమాన్ ఉన్నాడు మనతో పాటు. సుభాన్ గారు, చెప్పండి, మీరు ఆలయం నిర్మిస్తున్నారు, ఇప్పుడు స్వామీజీ పిలిపించారు, ఏం మాట్లాడారు మీతో? నమస్కారం నాయన. మీరు రామదేవాలయం నిర్మిస్తున్నారు కదా, ఒక ముస్లిం అయ్యి ఎందుకు నిర్మించాల్సి వచ్చిందని ఆయన అడిగినారు స్వామి. మాకి 7 తరాల చరిత్ర ఉంది. హిందూ ముసల్మాన్ భాయ్ అనే ఒక నిదానంతో పోతున్నాం. రామ్ రహీం అనే ఒక పూజలు చేస్తున్నాం. రాముని పూజ రాముందే, రహీం పూజ రహీందే. అంటే నమాజు పద్ధతులు ఆచరిస్తూ మేము హిందువులో కూడా అందరిలో కలిసిమెలిసి తిరుగుతాం. అదేవిధంగా రామారావు తాత నిరాహార యోగి, ఆయన కూడా మా యొక్క దత్త సంప్రదాయకముల ఆయన. మీరు గుడి నిర్మిస్తున్నారని చెప్పేసి గణపతి సచ్చిదానంద స్వామి గారికి ఎలా తెలిసింది? వాళ్ళు ఏమైనా వచ్చారు మీ దగ్గరికి? సుమన్ టీ వారు ఇక్కడ గంజలలో ఒక ముసల్మాను అయ్యుండి కూడా రామదేవాలయం కట్టిస్తారు అంటే, ఒక ముసల్మాన్ ఒక బ్రాహ్మణుడు ఇద్దరు కలిసి గుడి కట్టిస్తున్నారంటే ఇది కులాలకి మతాలకి అతీతంగా ఉండాలని ఆయన కోరిక, అలాగే నా కోరిక కూడా. ఆ విధంగా అది మీ సుమన్ టీ వాళ్ళకి ఏ విధంగా తెలిసిందో మాకైతే తెలియదు. వాళ్ళు వచ్చి అడిగినారు, మేము ఇంటర్వ్యూ ఇచ్చినాం. ఆ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకొని మా కాడికి వచ్చినాం. స్వామీజీ ఏం చెప్పారు? గుడి నిర్మిస్తుంటే ఏమైనా సహాయ సహకారాలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారేమన్నా? మంచి పనే, ఇలాంటివి అవసరమే. కులాలు మతాలు అనేది ఉండకూడదు. మనం అందరము భగవంతుని పిల్లలే, మనకి ఎవరికి భేదాలు ఉండకూడదు. ఎవరి ధర్మం ప్రకారం వాళ్ళు చేసుకుంటూ పోవడం మంచిదే. కాకపోతే మీరు గుడి ఎట్లా నిర్మిస్తారు, ఎట్లా లేదని అడిగితే, మేము మాకేం లేదు నాయన, సంకల్పం ఆయన రామారావు తాత నిరాహార యోగి, ఆయన అండదండాలతోనే చేసుకుందాం అనుకున్నాం. ఆయన కూడా ఆయనకేమీ ఆస్తులు అంతస్తులు లేవు, భగవంతుని మీద నమ్మకంతోనే ఈ యొక్క కార్యక్రమం శాతమునైనా దేవుడు ఏ విధంగా సహకరిస్తే ఆ విధంగా మనం చేసుకుంటూ పోదామంటే, అదేవిధంగా మీ టీవీ ద్వారా ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి పిల్లంపించినారు. మీరు చెయ్యండి, ఏదైనా ధర్మబద్ధంగా చేయండి. అది ఏమో కమిటీ ఉంటుంది, ఆ కమిటీని ఒక రిజిస్ట్రేషన్ చేసుకొని దాని ద్వారా పోండి. అదైతే ఏం మన దుర్వినియోగానికి ఏం తాగుండదు. అంటే వచ్చిన డబ్బు సద్వినియోగం అవుతుంది. ఎవరు అడిగినా లెక్క పక్క పర్ఫెక్ట్గా ఉంటుంది. అది చేసుకొని ముందుకు పోండి నాయన అని మన గణపతి సచ్చిదానంద స్వామి వారు సెలవు ఇచ్చినారు. మీరు గుడి నిర్మిస్తున్నారు, ఆడ పూజలు చేస్తారా, లేకపోతే నమాజులు చేస్తారా? బయట కూడా చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి, ముస్లిం ఏంటి, ఏం చేస్తారు అక్కడ? అవును సార్, నమాజులు చేసుకుంటాం. అంటే మా ధర్మాన్ని ఆచరించి మేము నడుస్తాం. అట్లని పూజలు చేయాలి, ఏది చేసినా భగవంతునికి అర్థపరచడమే కదా. మేము నమాజ్ మా పద్ధతి ప్రకారం మేము నమాజ్ చేసుకుంటాం. అంటే రామాయణం కాటికి పోతే మేము అక్కడ అల్లా ఉండడాన్ని సలాం అలైకుం అంటాం, అంటే మా హృదయంలో. మేము మసీద్ కాటికి పోతే నమాజ్ చేసుకుంటాం. చర్చి కాటికి పోయినా సలాం అలైకుం వరహమతుల్లా అని ఆ యొక్క పరమాత్మను తలుస్తాం. ఎందుకంటే భూమి నుండి ఆకాశం వరకు పరమాత్ముడు ఉండాడంటారు కదా. అంతా ఒకటే, దేవుడు అంతా ఒకటే అని, మన దేవుడు ఎక్కడున్నా అంత దేవుడు ఒక్కడే కదా అనే భావనతో మేము ఉండాం. నమాజులే చేసుకుంటాం, మేమేమి ఏం లేదు. రామాలయంకి ముందుండి నేను నిర్మిస్తానని చెప్పి తన వంతు సాయం చేస్తానని చెప్పేసి స్వామీజీ వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. ఆ స్వామీజీ ఉన్నారు మనతో పాటు. చెప్పండి, మీరు రామాలయం ఎవరు వచ్చినా రాకున్నా అని నేను ముందుండి కట్టిస్తాను, నేను కూడా నా సొంతంగా కానీ నిధులు ఇస్తా అని చెప్పారు. మీరు ఇంతవరకు ఏం సాయం చేశారు టెంపుల్ కి? ఇప్పటికే ఎన్ని గుడిలో నాకే తెలియదు. అవధూత పరంపర మాది. ఎవరు ఇస్తారో ఎవరు కడతారో ఎవరికే తెలియదు. కానీ నా పేరు మీద అయితే వంట అందరూ అట్లా నడుపుకొని పోయాము. ఇప్పటికీ ఇట పిలిచిండ్రు, వస్తుంది ఏమో ఇస్తామంట అన్నారంట. ధర్మానికి అందరూ ఉండరు బాబు, ధర్మం నడుస్తుంది, ఆ గుడి ముగుస్తుంది అంటే నేను చెప్పవచ్చు. ఊళ్ళో ఫస్ట్ మాట ఇచ్చాను, స్వామి నన్ను రామాలయం కడతానని. ఈ ఆయన నాయన మీది
దత్తపీఠం ఉండదే. దత్త ఉంటేనే రాముడు. ఈ గురు చూపించే కాక దేవుడు కనపడడు అంటారు కదా. దత్తుని ముందర పెట్టుకొని తర్వాత రామాలయం కడతాం, నాదే అవుతుంది నీదే అవుతుంది తప్ప నీదంతా అంటే ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత దత్త రామాలయం అంటే పేరు పెట్టాం. దత్త రామాలయం అంటే పెట్టాం దాన్ని. మీకు ఆస్తులు అంతస్తులు ఏమీ లేకున్నా కానీ నేను నా వంతు సాయం చేస్తామని చెప్పి పిలుపునిచ్చారు. ఎలా సాయం చేస్తారు? సంచి ఉండదే, అడుక్కొని తింటాను, వేస్తారు, అవుతుంది. నాకు అవన్నీ రాదు, ఏమి తెలియదు నాకు. గుడి నిర్మాణానికి అయితే కృషి చేస్తారు మీరు. గుడి నిర్మాణానికి నన్ను గుడి ఒకటే కాదు, ఇప్పటికి దర్గా, చర్చిలు అన్నిటికి అడిగారు. అదే ఒకటి ధర్మంలో వచ్చిన వాళ్ళకి ఎంతో నా శాతాన్ని కట్టికి ఇచ్చుకుంటా పోకుండా ఉండాను. ఇప్పుడు అన్ని ధర్మాలలో నాకు సాయం చేస్తారు. ఇది ఒక పెద్ద గుడి కాదు నాకి. ఆయన దర్గా ఒకటే కాదు, మరి దర్గాలు అంటుంటారు. మసీదులు కూడా జుమ్మా మసీదులు కూడా కడతామంటే ఇక్కడ మురుగుదొడ్ల జుమ్మా మసీదు కడతామంటే ఎమ్మెల్యేని అడుక్కొని జుమ్మా మసీదులు కూడా ఎమ్మెల్యే తరఫున జుమ్మా మసీదు కూడా శాంక్షన్ చేసి అక్కడ కూడా అన్ని ధర్మాలు ఉండాల. ఇది మన అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే రీతిలో మనం అందరం ఎవరి ధర్మాన్ని వాళ్ళని పాటించుకుంటూ బతుకుదామని ఈ విధంగా ఆయన మాకు ఒక గురువు మాదిరిగా అంతే. సబ్కా మాలిక్ ఏక్ హై, ఆయన ధర్మం. గంజాలి గారి గ్రామంలో ప్రత్యేకత ఉంది. ఇలా ముసల్మాను దేవాలయం కట్టిస్తున్నా అంటే ఆ ప్రత్యేకత ఏందో మనం గ్రామస్తులు అడిగి తెలుసుకున్నాం. చెప్పండి, మీ గ్రామంలో ఇలా కట్టిస్తున్నారు, ప్రత్యేకత ఏంది ఇంతకు? ప్రత్యేకత ఏమంటే మా గంజలి గ్రామంలో 17వ శతాబ్దం వాడు మహాత్మా సద్గురు బడేసాబ్ తాత, ఆయన ఇస్లాం అయి ఉండి కూడా హిందూ గురువులను ఆశ్రయించి అష్టాక్షర మంత్రోపదేశం, ఆయన వారి గురువు తిమ్మా గురువు దగ్గర అష్టాక్షర మంత్రోపదేశాన్ని పొంది సిద్ధి పొందినటువంటి అష్టాంగ రాజయోగాన్ని ఆచరించి అష్టసిద్ధులు పొందినటువంటి మహా గొప్ప యోగి. మా గ్రామం అంతా కూడా వాళ్ళని ఎప్పుడు కులమతాలకు అతీతంగా సామరస్యంగా, వాళ్ళని ఎప్పుడు మేము ముస్లింలుగా చూడలేదు, వాళ్ళు మమ్మల్ని హిందువులుగా చూడలేదు. ఈ సామరస్యంతో గురు పరంపరది దత్తపీఠ పరంపర బడేసాబ్ తాత దర్గా. ఆయన కూడా ఇప్పుడు అందులో భాగంగానే సుభాన్ తాత శిష్యులు మేము. ఆయన కూడా మాకు అష్టాక్షర మంత్రోపదేశాన్ని ఉపదేశాడు. ఆయన కూడా ఒక గురువు దగ్గర బ్రాహ్మణ్ దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాడు. ఈయన 100 మందికి అష్టాక్షర మంత్రోపదేశాన్ని ఉపదేశిస్తాడు. ఇక్కడ అందరికి తెలియదు ఏమంటే అక్కడ ఏదో కాదు, అది దత్తపీఠము. దత్తపీఠంలో ఉన్నటువంటి ఆ రోజుల్లోనే ఆయన ఈ యొక్క అష్టాక్షర మంత్రం చేత హిందూ ధర్మాన్ని ఆచరించి అష్టాంగ రాజయోగం చేత అష్టసిద్ధులు వశం చేసుకొని మహానుభావుడై మహాత్ముడై బడేసాబ్ తాతయ్య వృద్ధి జరుగుతుంది. గ్రామం అంతా 17వ శతాబ్దం నుంచి, మా గ్రామమే కాదు మా జిల్లా కాదు, 3 రాష్ట్రాల నుంచి ఆయన కులమతాలకు అతీతంగా ఆరాధిస్తారు. అది పాయింట్ అక్కడ. ఇప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి గారు పిలిపించారు కదా, ఏం చెప్పారు స్వామి? ఏం చెప్పారు? ఎలా తెలిసింది స్వామీజీకి మీ సుమన్ టీవీ వాళ్ళు మా గురువు గారు నాకు జరిగే నిర్మాణాన్ని గురించి అడిగారు. మీరు దాన్ని చేశారు కాబట్టి ఆయన దృష్టికి పోయింది మహాత్ముడు గణపతి సచ్చిదానంద. ఆయన మైసూరు నుంచి ఒక 2 పంపించి అక్కడ ఏం జరుగుతుందని చెప్పి పంపించాడు. ఆయనకి ఇన్ఫర్మేషన్ వాళ్ళు చెప్పారు. వాళ్ళు ఒక్కసారి వచ్చి ఈ రథసప్తమి రోజు అక్కడికి వస్తాడు గురువు గారు, అక్కడ వచ్చి మీరు కలిస్తే ఆయన ఏం చెప్తాడో మీరంటే మాకు ఇప్పుడు ఆయన ఇచ్చాడు. మీరు దాన్ని పంచాయతీ రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్టర్ కూడా చేసుకున్నారు కదా, శ్రీ దత్తాత్రేయ జై శ్రీరామ్ దత్తాత్రేయ అని ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు కదా, దాని ద్వారా మనం ఏమైనా చేయగలుగుతాము చేస్తాము, దాని ద్వారా చేసుకోండి అని చెప్పి ఆయన ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాధికారికి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు సూర్యదేవాలయం ఉన్న ఉత్తరాధికారికి కూడా ఆయన ఆదేశించారు దాన్ని చూసుకోండి అని చెప్పి. ఆయన కూడా మాకు చాలా ఆశీర్వదించి ఉత్తరాధికారి అయితేనేమి ఈయన గణపతి సత్యానంద స్వామి గారు అయితేనేమి మాకు మంచి హామీ ఇచ్చారు. వాళ్ళ ద్వారా భగవంతుని ద్వారా ఈయన నిరాహార యోగి రామారావు తాత గారు ఈయన దానికి ముందుకు రావడము ఆయన ముందుకు రావడము వాళ్ళ ఆధ్వర్యంలో, మా గ్రామస్తుల ఆధ్వర్యంలో, సర్పంచ్ ఆధ్వర్యం, మిగతా రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో, అందరి ఆధ్వర్యంలో ఇది జరుగుతుంది. మాకు గర్వకారణం. అందరికీ నమస్కారం. ప్రత్యేకంగా మీ సుమన్ టీవీ వారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే గంజల గ్రామానికి వచ్చేసి అక్కడ దేవాలయానికి సంబంధించి ఏ ఛానల్ వాళ్ళు కూడా ఎవరు రాలేదు, ముందుగా మీరు వచ్చేసి అక్కడ స్వామివారిని సుభాన్ స్వామి వారికి వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకొని మీరు సామాజిక మాధ్యమాల్లో అది భారతదేశం అంతా చుట్టేసిన తర్వాత గణపతి మైసూరు అవధూత పీఠం గణపతి సత్యానంద స్వామి వారు తెలుసుకొని ప్రత్యేకంగా మీకు కమిటీ వాళ్ళు రావాలి, దేవాలయానికి సంబంధించి మీరు దేవాలయాన్ని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు, మీరు ఏ సహకారాలతో చేస్తున్నారు, మీకు ఎటువంటి అనుమతులు ఉన్నాయి, మీకు ఏ రకమైన మీకు సపోర్ట్ కావాలి అని చెప్పేసి అందరిని అడగడం జరిగింది. ప్రత్యేకంగా మేము తెలియజేసాము స్వామివారికి. మా స్థానిక శాసనసభ్యులు జయనాగేశ్వర రెడ్డి గారు ఆయన కృషితో మేము ఆ గ్రామాన్ని అక్కడికి వెళ్ళి సందర్శన చేశాము. తర్వాత
ఆయన ప్రభుత్వానికి ఆయన నివేదికలు పంపారు. ప్రభుత్వం వారు అది దేవాదాయ శాఖలు లేదని చెప్పి ఆయన చాలా జాప్యం చేస్తుంటే తర్వాత మన స్వామివారు మరియు శాసనసభ్యులు వారు సర్దంగా మంత్రి గారితో మాట్లాడి దేవాలయానికి నిధులు కానీ ఏ విధమైన సపోర్ట్ చేస్తా అని చెప్పారు. తర్వాత మన రామారావు స్వామి వారు గన్గాపూర్ దత్తపీఠము ఆయన ఆదేశాలతోనే అక్కడ దేవాలయ నిర్మాణము ఏ రకంగా నిర్మాణం చేయాలి, ఆ దేవాలయానికి దత్తపీఠం కాబట్టి ఆయన అడుగుజాడలో ఉండాలని చెప్పేసి సుభాన్ స్వామివారు ఆయన ద్వారా అప్రోచ్ అయిపోయి అక్కడ దేవాలయ నిర్మాణం దగ్గరుండి స్వామివారు పర్యవేక్షిస్తున్నారు. అదే విషయమే స్వామివారి గణపతి సచ్చిదానంద స్వామివారికి చెప్పడం జరిగినది. మీకు ఫ్యూచర్లో దేవాలయానికి సంబంధించి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ అనుమతులు 12A ATG ఎగ్జామ్స్ అవన్నీ తీసుకొని మీరు వెళ్ళి మైసూరుకి ఒకసారి ఇచ్చి మీరు కలవండి, మేము కూడా మీ దేవాలయాన్ని సహాయకారాలు అందిస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగినది. ఆయన ఈ రకమైన సందేశం ఇస్తారని మేమైతే అనుకోలేదు. ఆయన స్వామివారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఇక్కడ మన దేవాలయ కమిటీ సభ్యులు అయితేనేమి, తర్వాత ఒక మన సుభాన్ స్వామి గారు అయితేనేమి దేవాలయాన్ని భుజస్కంధాల మీద వేసుకొని శరవేగంగా పనులు చేస్తూ ఉన్నారు. వీరికి సపోర్టుగా అంటే సుమన్ టీవీ వారు కూడా ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కూడా వీళ్ళు ఆ మండల స్థాయి వరకు నియోజకవర్గ పోరాటం చేస్తుంటే ఈ దేవాలయానికి సంబంధించిన చరిత్రను అయితేనేమి, తర్వాత కట్టడాలను అయితేనేమి సుమన్ టీవీలో ప్రదర్శన చేసిన తర్వాతనే ఈ అంతర్జాలంలో దేశమంతా చుట్టేసి వచ్చింది. ఇప్పుడు స్వామివారు కూడా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి, మీరు ముస్లిం అయ్యే ఎలా కడతారు అని. హిందూ ముస్లిం అనేది మన దేశంలో సబ్కా మాలిక్ ఏకే అన్నారు కాబట్టి మీరు ఈ రకంగా కట్టడాలు చేయడం కూడా ఎటువంటి ఇబ్బందులు ఏం లేవు. మేము హిందువులు అయితేనేమి ముస్లింలు అయితేనేమి అన్ని కులాల వారు కూడా మేము కలిసికట్టుగానే ఉంటాము. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మరియు పేర్లతో కాకుండా అన్న పెద్ద మామ అని పిలుచుకొని హిందూ ముస్లింలను అన్ని కులాలను కలుపుకొని పోయి గ్రామ స్థాయిలో ఉంటుంది. దేవాలయంకు సంబంధించిన అన్ని కులాల వారు కూడా దేవాలయాలు ఇచ్చేస్తారు. ప్రతి ఒక్క చోట గ్రామీణ ప్రాంతాల్లో వేరు, పట్టణ ప్రాంతాల్లో వేరు. అందువల్ల ఆయన ఆ గ్రామస్తులు తర్వాత పూర్తి సహకారంతో ఆయన హిందుత్వాన్ని నిలబెట్టాలి, సనాతన ధర్మాన్ని ఆయన నిలబెట్టాలనే ఉద్దేశంతోనే ఆయన సుభాన్ స్వామి గారు ముందర రావడం చాలా సంతోషం. మేము గ్రామ కమిటీ మరియు మన స్థానిక శాసనసభ్యులు జయనాథ్ రెడ్డి గారు కూడా ఆయనకు ఎటువంటి ఏ విధమైన సపోర్ట్ అయినా కూడా మేమంతా ముందు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అయితే గంజాలి గ్రామంలో రామాలయ నిర్మాణానికి నేను కూడా తనంతో ముందుంటానని చెప్పేసి గణపతి సచ్చిదానంద స్వామి హామీ ఇచ్చారని చెప్పేసి గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ఆబాబుతో కిరణ్, సుమన్ టీవీ, ఉమ్మడి కర్నూలు జిల్లా.